ఈరోజైతే ఫ్రైడే నైట్ అనమాట. ఫ్రైడే నైట్ ఎగ్జైట్మెంట్ అయితే భలే ఉంటుంది. అబ్బా వీకెండ్ అని. కానీ రేపు నాకు చాలా పనులు ఉన్నాయి. రేపు మార్నింగ్ లేవగానే సమయాన్ని క్లాస్ అటెండ్ చేసి మంచి ఒక బిర్యానీ చూపిస్తాను మీకు, ఒక తందూరీ చికెన్. ఆ రెసిపీస్ చేసుకున్నారంటే హోటల్లో తింటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఇంట్లో వస్తుంది అనమాట. నైట్ టైమ్స్ రోజు నేను మెంతులు పౌడర్ కొట్టుకొని హాఫ్ టీ స్పూన్ సోక్ చేసి పెడతానండి. ఇలా హాఫ్ టీ స్పూన్ మెంతు పౌడరు, 1 టీ స్పూన్ చియా సీడ్స్, ఇలా కోల్డ్ వాటర్ వేసి సోక్ చేసేస్తానండి. రేపు మార్నింగ్ లేవగానే తాగుతాం అనమాట. ఇది తాగాక మాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఏంటి అంటే ఫస్ట్ మీలే చేతి తాగుతున్నాం కదా, సో రోజంతా కూడా షుగర్ స్పైక్ కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది. మాకు బాగా అనిపించింది. మీరు ఎవరైనా కూడా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఇవైతే సోక్ చేసేస్తానండి. ఇంక పడుకుని పోవడమే, పని ఏమీ లేదు. లాంగ్ టైరింగ్ వీక్. బట్ నాకు ఎంతూజియాజం ఏంటంటే వీకెండ్ వస్తుంది కదా, మంచి మంచి వంటలు చేసి మీకు చూపిస్తాను చూసారా, అక్కడ నేను మంచిగా ఎనర్జీ రీగెయిన్ అవుతుంది అనమాట. బ్యాటరీ రీఛార్జ్ ఏంటంటే సాటర్డే సండే మీకు మంచి వీడియోస్ పెడతాను, ఆ కమెంట్స్ చదువుతాను. సో హ్యాపీగా ఉంటుంది అనమాట. మళ్ళీ మండేకి రెజ్యూనేట్ అయిపోతాం, ఇద్దరం కూడా బ్యాటరీ ఛార్జ్ అయిపోయి బ్యాక్ టు వర్క్. సో ఫ్రైడే ఈవినింగ్ మటుకు చాలా నీరసంగా ఉంటుంది, అసలు ఏమీ చేయబుద్ది అయ్యదు, చాలా గౌరవంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 9 o'clock అయిందండి. మేము త్వరగానే పడుకుని పోతాం. పడుకునిపోయి రేపు పొద్దునే చూపిస్తాను. గుడ్ మార్నింగ్ అందరికీ. మీ అందరికీ తెలిసినట్టు సమ్యాన్ ఇప్పుడు బాన్జోలో క్లాసెస్ తీసుకుంటున్నాడు. అండ్ హానెస్ట్లీ చాలా పేరెంట్స్ లాగా నేను కూడా బాన్జో గురించి కొంచెం ఎక్కువ చెప్తూ ఉంటాను. బికాస్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్. అండ్ నాకు జెన్యున్ గా వాళ్ళ కోర్స్ నచ్చింది. ఒక పేరెంట్ గా నాకు బాన్జోలో నచ్చిన టాప్ ఫీచర్స్ ఏంటంటే బ్రెయిన్ జిమ్. ప్రతిరోజు కిడ్స్ కి కొత్త అసైన్మెంట్స్ వస్తాయి. సో మ్యాథ్స్ తో కన్సిస్టెంట్ గా యాక్టివ్ గా ఉంటారు. పేరెంటల్ యాప్, దీని ద్వారా నేను సమ్యాన్ పెర్ఫార్మెన్స్, ప్రోగ్రెస్ అంతా ఒకే ప్లేస్ లో రెగ్యులర్ గా ట్రాక్ చేసుకోవచ్చు. ఏఐ బడ్డీ, దిస్ ఇస్ అమేజింగ్. ఇది 24/7 మ్యాథ్స్ అసిస్టెన్స్ ఇస్తుంది. అంటే ఏ డౌట్ వచ్చినా సమ్యాన్ దీన్ని అడగొచ్చు అండ్ హెల్ప్ ఇమీడియట్ గా వస్తుంది. బాన్జోని 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల కోసం డిజైన్ చేశారు. అండ్ వాళ్ళు USA, UK, UAE, ఆస్ట్రేలియా ప్లస్ 15+ కంట్రీస్ లో ఉన్నారు. సో మీరు ఎక్కడున్నా యాక్సెస్ సూపర్ ఈజీ. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎక్స్పర్ట్ ట్రైనర్స్ తో ఒక ఫ్రీ డెమో క్లాస్ ఇస్తున్నారు. ప్లస్ మీరు డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన నా లింక్ యూస్ చేసి రిజిస్టర్ అయితే మీకు అప్ టు 25% డిస్కౌంట్ వస్తుంది. సో హానెస్ట్లీ 1 hour డెమో ట్రై చేయడంలో ఏం లాస్ లేదు. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ థ్యాంక్ మీ లేటర్. ఫ్రెష్ అప్ అయితే వచ్చేసానండి. ఇప్పుడు నేను చైతన్య కూడా ఒక యుద్ధం చేసినట్టు చేస్తాం అనమాట. ఏంటి అంటే మా కజిన్ ప్రెగ్నెంట్తో ఉంది, తనకి ఏదైనా స్వీట్స్ తీసుకెళ్దాం అని చెప్పి అనుకున్నాను. అస్సలు వద్దినా నాకు అని చెప్పింది. తనకి బిర్యానీ అంటే బాగా ఇష్టం. తనకి నా చేతులతో కొంచెం బిర్యానీ, కొంచెం స్టార్టర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఒక్కళ్ళు అయితే కష్టం అండి, ఇద్దరం చేసుకుంటాం కాబట్టి టక్క చేసేసుకుందాం. చేస్తూ మీకు ఒక మంచి కథ కూడా చెప్తాను. సో ఇప్పుడు నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను. చికెన్ తెచ్చాను, మ్యారినేషన్ కూడా ఏమీ చేయలేదండి. ఎందుకు అంటే నేను చాలా బిజీగా ఉన్నాం అనమాట. ఇప్పుడు చికెన్ చైతన్య కట్ చేసి ఇవ్వాలి, దాన్ని మ్యారినేట్ చేయాలి, బిర్యానీ చేయాలి. ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ బిర్యానీ చేస్తూనే ఉంటాను. ఎంత రెగ్యులర్గా చేసుకుంటాను చెప్పు, ఒక 1 week ఒకసారి చేసుకుంటాం కదా. అయినా మా ఆయన చాలా రోజులు అయిపోయింది అంటాడు అనమాట. ఆ 1 week మీరైతే రిఫ్రెషింగ్ ఫుడ్ ఏం చేసుకుంటారో కమెంట్ చేయండి. నేను సమయాన్ని రాత్రిపూట చందమామ కథలు చూస్తానండి. సో ఆ చందమామ కథలు నేను చెప్పడం కన్నా విజువల్గా వాళ్ళు చెప్పిస్తే బాగా ఆడికి ఎక్కుతాయి కదా అని చెప్పి నేను ఎక్కువ చూస్తాను. సో అది బాగా వాళ్ళు పిక్చరైజ్ చేసి చూస్తూ ఉంటారు కదా, బాగా వింటాడు అనమాట. ఇప్పుడు ఆ చందమామ కథ వినకుండా పడుకోడు. ఎంత టైర్డ్ అయిపోయినా, ఎంత ఏదైనా సరే అమ్మ చందమామ కథలు అంటాడనమాట. సో అందులో వింటూ ఉంటాను. కొన్ని బాగా నచ్చినవి చైతన్యకి చెప్తా ఉంటాను. ఈరోజు మీకు ఒకటి చెప్తాను వినండి. ఒక తండ్రి చాలా ప్రాణంగా పెంచుకుంటాడనమాట కూతుర్ని. ఆ పిల్ల పెద్ద అవుతుంది అనమాట, బాగా చదువుతుంది, మంచి స్థాయిలో ఉంటుంది, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ నెల అనమాట, రోజు ఆఫీస్ నుంచి వచ్చేగానే వాళ్ళ నాన్న అమ్మ పిల్ల వచ్చిందా, కూతురు వచ్చే వరకు భోజనం కూడా చేయడం అనమాట. అలా ఆవిడ అంటూనే ఉంటుంది, మీరు పొద్దున్న ఎప్పుడో వెళ్ళారు, తినేయచ్చు కదా, వస్తుంది అంటే లేదు ఆ పిల్ల వచ్చే వరకు అసలు స్నానం కూడా వెళ్ళడనమాట. ఆ రోజేమో జీతం వచ్చే రోజు అనమాట. ఈ మొగుడి పిల్లలిద్దరూ ఏంటి వాళ్ళు జీతం వస్తుంది పాపకి, ఎవరికి ఇస్తుంది అంటావు, నీకు ఇస్తుందా నాకు ఇస్తుందా అంటే చూద్దాం ఎవరికి ఇస్తుందో అంటే తండ్రి అంటాడు నాకే తీసుకొచ్చేస్తుంది, చూడు నా కూతురు అంటాడనమాట. ఇంకా రాలేదేంటి అని కంగారు పడతా ఉంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, నాకు చెప్పింది ఒక అరగంట లేట్ అవుతుంది అని. అయిన తర్వాత వచ్చిందనమాట. కూతురు వచ్చిన తర్వాత జీతం తీసుకొస్తుంది. వాళ్ళ నాన్న కూతురు రావడం చూసి అయితే నేను స్నానంకి వెళ్తానని చెప్పి స్నానంకి వెళ్ళిపోతాడు. ఏంటి జీతం తీసుకొచ్చావా అంటే అవునమ్మా. నాకు ఇస్తున్నావేంటి, నాన్నగారికి ఇవ్వు. నేను ఇవ్వను అంటది. ఎందుకు ఇవ్వు అంటే నేను ఇవ్వను అంటది. కొంచెం మొండిగా చెప్తుంది.
అయితే నాకు వద్దు అంటే అక్కడ టీవీ దగ్గర పెట్టేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మకి చాలా కోపంగా అనిపించి ఎందుకు ఇవ్వనంటున్నావు, ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి గట్టి కొడుతుంది అనమాట గోపు మీద. ఆ పిల్ల ఏడుస్తుంది. ఎందుకు కొట్టావు అసలు, నేను ఎందుకో చెప్పానో కూడా నువ్వు అడిగావా, ఎందుకో అని అడిగావా, అసలు నువ్వు అడగకుండా నన్ను ఎందుకు కొట్టావు నువ్వు, నాన్న చిన్నప్పటి నుంచి నేను అడిగిన దానికన్నా కూడా మనకున్న లేకపోయినా చక్కగా అన్నీ తీసుకొచ్చి పెట్టేవాడమ్మా, ఇప్పుడు నాన్న చెయ్యి పైన ఉండాలి, నా చెయ్యి ఎప్పుడు పై ఉండాలని నేను కోరుకోను, అందుకు నేను ఇవ్వాలి తలుచుకోవట్లేదమ్మా, నేను ఈరోజు సంపాదించి ఇలా చేతికి ఇస్తే నాన్న చెయ్యి కింద ఉంటుంది, అది నాకు ఎప్పుడు వద్దు అంటాడు. ఆ మాట స్నానం చేసి వచ్చిన తండ్రి విని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాడనమాట. ఆ కథ వింటే నాకు కూడా భలే అనిపించింది, ఎంత ప్రేమతో పెంచుకున్నాడు, ఇంకే ఆస్తి ఐశ్వర్యం అక్కర్లేదురా, అలాంటి పిల్లలు ఉంటే చాలు అని అనిపించింది అనమాట. అంతేనండి, మన ప్యూర్ 100% అన్కండిషనల్ లవ్ ఇస్తే అవతల వాళ్ళ దగ్గర మీ కూడా ప్రేమ అంతే ప్రేమ వస్తుంది అనమాట. మన స్వార్థంగా ఉంటే వాళ్ళు స్వార్థంగా ఉంటారు. ఈ కథ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను కథ చెప్పేలోపు ఆల్మోస్ట్ ఒక కోడికొట్టు బావా. సూపర్, ఇద్దరు కలిసి చేసుకుంటామండి ఏ పనైనా, అందుకు నాకు భయం ఏదన్నమాట. చైతన్య ఉన్నాడు కదా, నాకు ఎలాగోలా గట్టాన్ చేసేస్తానులే అని అనిపిస్తూ ఉంటుంది. సో నేను 1 kg బియ్యం చేస్తున్నాను అనమాట. దానికి 3 ఫ్రైడ్ ఆనియన్స్, 3 ఆనియన్స్ అయితే సరిపోతాయి. చాలా మంది అడుగుతారు కదా మీరు ఎందుకు ఫ్రైడ్ ఆనియన్స్ మెత్తగా ఉంటాయని, నేను చాలా ఫ్రై చేసుకుంటాను, డీప్ ఫ్రై చేయనండి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయినాయండి. ఇది ఇంకా కొంచెం కలర్ వస్తాయి కాబట్టి ఈ కలర్లో దించేసుకుంటాం. ఇద్దరం ప్యారలల్గా చేస్తూ ఉన్నాం కదా. నా ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యేలోపు చైతన్య కటింగ్ కూడా అయిపోయింది. ఒకసారి వాష్ చేసి ఇచ్చేస్తే మ్యారినేషన్ చేసి చేసేసుకుందాం. సో చైతన్య అయితే చికెన్ అంతా క్లీన్ చేసి పెట్టేశాడు. నేను రైస్ కూడా నానబెట్టేశాను. ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటంటే చికెన్ అంతా మ్యారినేట్ చేసుకోవాలండి. సో మనకు టైం లేదు, బట్ దట్స్ ఫైన్ అండి. నేను క్లియర్గా అయితే చెప్పను కొలతలు అన్నీ, కానీ నేను ఏం వేస్తున్నానో ఏంటో చూపిస్తాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న కొంచెం ఆయిల్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కారం, ధనియా జీరా పౌడర్ వేసాను, సరిపడినంత సాల్ట్. బిర్యానీకి సాల్ట్ చాలా ఇంపార్టెంట్, లేదంటే చప్పగా ఉంటే మీకు టేస్ట్ ఏం తెలియదు. ఒక 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అనమాట. ఇది 1 టీ స్పూన్. జాజికాయ పౌడర్ 1 చిటికెడు, కేవ్రా వాటర్ 1 టీ స్పూన్. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒక గ్రేవీ లాగా మనం మొత్తం అంతా కలిపేసి ఒకసారి ఉప్పు కారాలన్నీ చెక్ చేసి పొయ్యి మీద పెట్టడమే. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ లేయర్ అనమాట మనం వేసుకునే మసాలాలు. మళ్ళీ సెకండ్ లేయర్ వేస్తాం. సో ఏమైనా అడ్జస్ట్ కాకపోయినా అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే చికెన్ అంతా ఇందులో వేసేద్దాం. ఇలా పెట్టేసుకొని 1-2 నిమిషాలు అయ్యాక పెరుగు వేయాలండి. దీనికి ఉప్పు కారం పట్టేస్తుంది. బిర్యానీకి అయితే మ్యారినేట్ చేసి ఇలా పక్కన పెట్టేశానండి. సో దీంతో 10 నిమిషాలు మనకు పని లేదు. ఇంకా 2 hours టైం ఉంది. గ్రిల్ చికెన్కి మోర్ దెన్ ఎనఫ్ ఆ మ్యారినేషన్ అనమాట. సో అదైతే ఫటాఫట్ చేసుకుందాం. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 ఫుల్ టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఇంకొంచెం పడుతుంది, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇది కసూరి మేతి అండి. నాకు టైం లేదు, ఇలా క్రష్ చేసేసుకుంటాను, లేదంటే మీరు పొయ్యి మీద పెడితే ఈజీగా అయిపోద్ది. కొంచెం లెమన్, 2 టీ స్పూన్స్ ఆయిల్. మ్యారినేషన్స్ అన్నీ ఇలా ముందుగా చేసేస్తే అప్పుడు దానికి పడతాయి. ముక్కలు వేసి దానిపైన వేస్తే కొన్నాట్లకి పట్టు, కొన్నాట్లకి పడతాయి అనమాట. ఇలాంటి ప్రెప్ వర్క్స్ అన్నీ కూడా నేను ముందు రోజే చేసుకుంటాను. అలాంటిది నేను ఎక్స్ట్రీమ్లీ బిజీగా ఉండి చేయలేకపోయాను అనమాట. పర్వాలేదు, ఇవాళకి చేసిన బ్రహ్మాండంగా వస్తుంది. మనం అంత ప్రేమ పెట్టి చేస్తున్నాం కదా. ఒకప్పుడు అనేవారు కదండి, ప్రతి సక్సెస్ఫుల్ మగవాడు వెనక ఒక ఆడది ఉంటుంది అని. ఇప్పుడైతే ప్రతి సక్సెస్ఫుల్ ఆడదాని వెనక ఖచ్చితంగా ఒక మగవాళ్ళ సహాయం ఉంటుందండి, లేదంటే ఇంపాసిబుల్ అనమాట. సో అది ఇప్పుడు కొత్త ట్రెండ్. ఫుల్గా చికెన్కి అయితే పట్టించానండి. మనకి ఇంకా వెళ్ళడానికి 2 hours ఉంది కదా, లాస్ట్ ½ an hourలో పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టేద్దాం. బిర్యానీ మ్యారినేషన్ 10 నిమిషాలు అయితే పక్కన పెట్టాం కదా. సో ఇప్పుడు ఒక 2 గరిటెలు పెరిగేసి మళ్ళీ శుభ్రంగా కలిపి ఉప్పు కారం చూసుకొని పొయ్యి ఎక్కించేద్దాం. ఇది ఒకసారి పెరిగేసి మొత్తం అంతా కలిపిన తర్వాత ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయో చూడాలండి. లేదు అంటే ఇందులో సరిగ్గా లేకపోతే ముక్కకు పట్టవు. అలాగే ప్రతి ముక్క కింద తవాకి అంటుకోవాలన్నమాట. ఒక దాని మీద ఒకటి వేయకూడదు. బిర్యానీ అంటే అంతే, మీకు ఆ తవాకి ఎంత పడుతుందో అంత చికెన్ వేసుకోవాలి. కొంచెం చేతుకున్న మసాలా నీళ్ళు అలా వేసి పోయి పెట్టేద్దాం. సో చికెన్ అయితే 10 minutes ఉడికించానండి. ఇది చిన్న కోడే కాబట్టి గమ్మునే ఉడికిపోద్ది అనమాట. ఒకసారి ఆల్మోస్ట్ 50-60% కుక్ అవ్వాలి నా ప్రాసెస్లో అనమాట. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. గ్రేవీ అంతా కూడా వాటర్ కొంచెం వాటర్ ఉండాలి, బట్ ఇంత వాటర్ ఉండకూడదు అనమాట. ఇంకొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఈ లోపు ఏంటి అంటే ఇక్కడ ఎసరికి పెట్టేయాలన్నమాట. హాట్ వాటర్ తీసుకున్నాను, స్టవ్ వెలిగించాను, ఇందులో ఏవలసినవన్నీ వేసేద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ ఫండా ఏంటి అంటే ఈ వాటర్ బాగా సాల్టీగా ఉండాలన్నమాట, అప్పుడే రైస్కి పడుతుంది. సాల్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత కష్టపడినా బిర్యానీ అంతా పాడైపోతుంది సాల్ట్ సరిగ్గా లేకపోతే. ఒక బిర్యానీ పువ్వు,
కొంచెం దాచిన చెక్క, 4-5 లవంగాలు, 4-5 ఇలాచీలు దంచి పెట్టుకున్నవి, 1 స్పూన్ షాజీరా, 1 చిటికెడు జాజికాయ పౌడర్, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం నిమ్మరసం, 1/2 చెక్క నిమ్మ చెక్క. బ్రేక్ఫాస్ట్ డన్? ఏం తిన్నావు? బాయిల్డ్ ఎగ్ తిన్నావా? గుడ్ బాయ్. బంగాళకొండ కిచ్చిపట్టు. నీకు చికెన్ యమ్మీ చికెన్ వచ్చేస్తుంది ఓకేనా? స్మెల్ బాగుందా? బాయ్ నాన్న. చెప్పవా? జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఈ వాటర్లో కొంచెం పచ్చిమిర్చి కూడా. ఇంక ఇది అయిపోయిందనమాట. స్టవ్ కట్టేశాను. ఇంక అసెంబుల్కి రెడీగా ఉందన్నమాట. కొన్ని పచ్చిమిర్చిలు, పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం జాజికాయ పౌడర్, 1 కప్పు నిండా కీవ్రా వాటర్. డన్. ఇది రెడీగా ఉంది మనకి. సో రైస్ వేసేద్దాం. ఒక 30 మినిట్స్ సోక్ అయిందనమాట ఇది. సో రైస్ అయితే ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయిపోయింది. మిగతా 30% దమ్లో ఉడుకుతుంది. రైస్ అంతా కూడా వేసేసుకుందాం ఫుల్గా. సో బిర్యానీ నేను చూపిస్తున్నాను కదా, అది యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేస్తే కొంచెం వరకు అచీవ్ చేయొచ్చండి. ఇదేంటి అంటే రైస్ ఎక్కడ తీయాలి, ఎలాంటి రైస్ వాడాలి, మసాలా ఎంతవరకు వేయాలి, సాల్ట్ ఎలా, ఇవన్నీ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ అండి. మీరు ఎన్నిసార్లు కుక్ చేస్తే మీకు అన్నిసార్లు ఐడియా వస్తుంది అనమాట. నేను 12 ఇయర్స్ అలా ట్రై చేసి కొన్నాళ్ళు వదిలేసాను. దమ్ బిర్యానీకి నాకు పడదు, నేను చెయ్యను, నాకు ఫ్లాప్ అవుతుంది అని వదిలేసి మళ్ళీ అలా అంత వదిలేసినా సరే మళ్ళీ ఒక 2-3 నెలలకు ఒకసారి ట్రై చేస్తూ ఉండేదాన్ని. అలా చేయగా మీ చేయి తిరిగిపోద్దండి. ఒకరోజు మీకు ఇంకా ఎలా అయినా హ్యాండిల్ చేయగలరు అనమాట. అంతే, ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా మంచిగా ఒక 2 చిటికెళ్ళు అనుకోండి అంతా వేసుకోండి. కొంచెం ఇలాచి, 2 చిటికెళ్ళు జాజికాయ పౌడర్, ఒక 2 కప్పులు కీవ్రా వాటర్. రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను 2 వేస్తున్నానండి. యూజువల్గా అయితే 1 వేసేదాన్ని. కొంచెం నెయ్యి వేస్తే ఫ్లఫీగా వస్తుంది రైస్, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఇది వేడి నీళ్ళు ఉన్నాయి కదా, మన ఎసరు 1/2 గ్లాస్ తీసుకొని చుట్టూ వేసుకోవాలన్నమాట. సో దట్ మీకు మాడదు. కొంచెం ఒక 2 చుక్కలు నిమ్మకాయ పిండుకొని దమ్ పెట్టాడు. 20 మినిట్స్ దమ్ అండి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్ తవా పెట్టి పెడతారనమాట. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తాను. టోటల్ 30 మినిట్స్. ఇప్పుడు 12 o'clock అయింది. 12:30కి మనకు వేడి బిర్యానీ రెడీ. గ్రిల్ చికెన్ కూడా పెట్టేద్దాం అనమాట. 25 మినిట్స్ ఇది. కింద నేను ఒక ట్రేలో వాటర్ వేసి పెడతానండి. దానివల్ల కింద కూడా స్టీమ్ అవుతుంది, పైన ఫ్రై అవుతుంది, చాలా బాగుంటుంది. గ్రిల్ మోడ్లో అండి 250 degrees, 25 మినిట్స్. సో ఫైనల్గా అయితే బిర్యానీ అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది అనమాట. దీనికి ఒక ఫైనల్ ట్విస్ట్ చేస్తున్నానండి. ఎప్పుడు చేయను అనమాట రెగ్యులర్గా. ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నారు, స్పెషల్గా కావాలి అన్నప్పుడు చేస్తాను. 2 బొగ్గులు బాగా రాజుకునేలా చేశాను అనమాట. కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ఇలాచీ పౌడరు, ఒక్క పిసరు నెయ్యి వేసి వెంటనే క్లోజ్ చేసేయాలి. సెకండ్స్, బికాజ్ ఆ పొగ వెంటనే బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఎఫెక్ట్ ఏంటి అంటే మనం బయట తందూరులో తింటాం కదా చికెన్, ఆ తందూరి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను ఎప్పుడో ఒకసారి రేర్గా చేస్తాను, కానీ చేసినప్పుడు ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారు అలాంటప్పుడు చేస్తానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క పీస్ తిన్నా సరే అబ్బాబలే ఉంది కదా అనిపిస్తుంది. మా చిన్నప్పుడు శ్రీకన్యాకి ఇయర్కి ఒకసారి వెళ్ళాలో హోటల్కి, ఎవరిదైనా బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు, అప్పుడు ఫస్ట్ ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా నా 10 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ గ్రిల్ చికెన్ ఆర్డర్ చేస్తారనమాట. అందరికి ఒక్కొక్క లెగ్ పీసే. ఆ లెగ్ పీస్ ఆ వాసన, అప్ప ఏంట్రా వీళ్ళు ఏం వేస్తారా బాబు, ఎంత టేస్ట్ ఉంటుంది అని అనిపించేది అనమాట. సో నేను అలాంటి టేస్టులు తిన్నాను కాబట్టి నాకు అలాంటి టేస్టులు రావాలి నేను వండితే అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చిల్లీ చికెన్ ఏంటి, ఆ తందూరి చికెన్ ఏంటి, డాడీ భీమాస్ నుంచి పన్నీర్ కర్రీ తెచ్చారు. అసలు ఇప్పుడు కూడా నాకు ఆ టేస్ట్లు అలా తలుచుకుంటే నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. మనం మంచి మంచి టేస్టులు తిని పెరిగాం కదా, ఆ టేస్ట్లన్నీ బయటికి రావాలంటే ఇలాంటి కుకింగ్ చేసినప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఆ టేస్ట్కి అయినా మ్యాచ్ అవుతానా అని నాకు గుర్తున్నట్టు చేస్తాను. మొత్తానికి తందూరి చికెన్ అయిపోయింది. బిర్యానీ చూపిస్తారండి. బిర్యానీ అయితే ఫైనల్గా రెడీ. వేడి బిర్యానీ చూడండి ఎంత పువ్వుగా చికెన్. ఆహా,
చికెన్ పీస్ ఒక లెగ్ పీస్ వచ్చింది. నేనైతే ఎక్కువగా ఓపెన్ చేయట్లేదండి, వాళ్ళకి తీసుకెళ్ళారు కదా, ఇది ఇలా తీసుకెళ్ళిపోతాను అనమాట. ఇక వేరే దాంట్లోకి ఎందులోకి షిఫ్ట్ చేయను, వేడిగా ఉంటుంది, వెళ్ళగానే తినేస్తాం. తందూరి చికెన్ అన్నాను కదా, తందూరి చికెన్ కూడా అయిపోయింది. ఇది చికెన్ పైన కొంచెం కొత్తిమీర ఇలా జల్లేద్దాం. స్మెల్ అలాగే ఆనియన్స్ తీసుకెళ్ళిపోతాం. అయిపోయింది. నేను చెప్పాలంటే ఈరోజు చాలా తక్కువ ఐటమ్స్ చేశానండి. ఎందుకు అంటే మా కజిన్ వచ్చి ఓన్లీ చికెన్ ఐటమ్స్ తింటుంది, ఎక్కువ వైడ్ రేంజ్ వద్దు అని చెప్పింది అనమాట. సో తనని ఇబ్బంది పెట్టకూడదు, కడుపుతున్న వాళ్ళు ఎంత తినగలరో అంత తింటారు. కడుపు నిండిపోయి ఉన్నది కదా, ఆల్మోస్ట్ 8 months. సో తను ఇబ్బంది పెట్టకూడదని కొంచెం పీస్ఫుల్గా 2 ఐటమ్స్ చేసినా అద్భుతంగా ఉండాలని చేశాను. కొన్ని ఫ్రూట్స్ పట్టుకెళ్తున్నాను, స్వీట్స్ అస్సలు తిందు. నాకు కూడా ఇవ్వబుద్ధి వేయట్లేదండి. కడుపుతున్న వాళ్ళకి ఆ స్వీట్స్ ఇచ్చేసి, మనకు ఆ ట్రెడిషన్ ఉంది, పిల్లలు కడుపుతో ఉన్నారంటే మనం అందరూ ఇన్ని స్వీట్స్ కొని తీసుకెళ్తాం, కానీ తప్పండి అది. వాళ్ళ షుగర్ స్పైక్స్ చాలా ఘోరంగా ఉంటాయి. ఫ్రూట్స్, ఫుడ్. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోతామండి. ఎగ్జాక్ట్ 1 కల్లా నా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. 10కి స్టార్ట్ చేశాను, 3 hours. సో మేము కూడా రెడీ అయిపోయి వేడిగా ఉన్నప్పుడే ఫుడ్ తీసుకెళ్లాలని నాకు ఇష్టం అనమాట. సో ఇంక ఎగ్స్ ఒకటి ఉన్నాయి, అవి కూడా పెట్టేసి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాం. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.